ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ముట్టడికి బయలుదేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంభూ సరిహద్దులో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. టియర్ గ్యాస్ ప్రయోగంతో నిరసనకారులు చెల్లాచెదురై అంబాలా హైవేపైకి చేరారు. మరోవైపు పంజాబ్, హర్యానా నుంచి నిరసనకారులు ఢిల్లీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క రైతన్నల ఢిల్లీ చలో ప్రభావంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారుల దగ్గర పోలీసులు మోహరింపు, తనిఖీలతో బండ్లు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. వెహికల్స్ స్లోగా కదులుతూ ఉండడంతో కిలోమీటర్ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోంది. రైతుల నిరసనను భగ్నం చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. సిమెంట్ దిమ్మెలు, కంచెలతో అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సింఘు, టిక్రీలతో పాటు నోయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజీపూర్, చిల్లా దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పలు డిమాండ్ల సాధన కోసం రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు కదిలారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. बना लिया ड्रॉप करते हुए बना రైతులు పిలుపునిచ్చిన చెలు పార్లమెంట్ ఉద్రిక్తంగా మారింది. హర్యానా, పంజాబ్ సరిహద్దు దగ్గర టెన్షన్ వాతావరణం ఉంది. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అక్కడి తాజా పరిస్థితిని మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. రైతు సంఘాల చలో ఢిల్లీ పిలుపుతో ఇప్పుడు ఢిల్లీ మొత్తం కూడా ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇక ఢిల్లీ బార్డర్స్లోనైతే మరింత బలమైనటువంటి ఏదైతే పటిష్టమైనటువంటి పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ అంటే ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్లేసుల్లో మనం ప్రత్యేకంగా చూస్తే రెడీగా అంటే వాటర్ క్యానన్స్ కావచ్చు, బాష్పవాయువులు కావచ్చు, వీటన్నిటిని ప్రదర్శించేందుకు ఒకవైపు మొత్తం పోలీసులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా రైతులు బార్డర్కి చేరుకుంటే వాళ్ళను ఎలా నిలువరించాలనే దానికోసం ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు రోడ్లపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు భారీగా గ్యాదరింగులు రాకుండా 144 సెక్షన్ను కూడా ఢిల్లీలో అమలు చేస్తూనే ఉన్నారు. ఇక మరోపక్క రైతుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ఆ డిమాండ్స్కి సంబంధించి సైతం ఇప్పటికే పెద్ద ఎత్తున మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్ చూడొచ్చు, ఎక్కడికక్కడ రోడ్స్ను బ్లాక్ చేశారు. అంటే ఏదైతే రోడ్ ఉంటుందో ఈ రోడ్ను మొత్తం కూడా ముందుకు వెళ్లకుండా రోడ్డు పైన ఒక వాల్ కట్టేశారు. బ్లాక్స్ పెట్టి, సిమెంట్ బ్లాక్స్ పెట్టి వాల్ కట్టేశారు. దాంతోపాటు ముళ్ళ కంచెలు మనకు కనిపిస్తున్నాయి. వాటిని దాటుకొని వస్తే మళ్ళీ వెహికల్స్ పెట్టారు. ఆ తర్వాత బారికేడ్స్ పెట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు అంటే ఎక్కడికక్కడ ఒకటే అంటే ఏదైతే రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దానికోసం ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెలు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే రైతులు చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు సరైనటువంటి కనీస మద్దతు ధర అనేది కల్పిస్తూ చట్టం తేవాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, దాంతోపాటు 2013 భూ సేకరణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో 4 రెట్ల పరిహారం ఇవ్వాలి. అంటే రైతుల స్థలాలు ఎప్పుడైతే తీసుకుంటారో వాటికి 4 రెట్ల పరిహారం ఇవ్వాలనేది చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. సో ఈ రకంగా చూస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం నిలువరించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రోడ్స్ మొత్తం బ్లాక్ చేశారు. మరోపక్క రోడ్లపై భారీగా ఢిల్లీలో ఇప్పుడు ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు, రైతు కూలీలకు పెన్షన్లు ఇవ్వాలి, ఇటువంటి ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి, పరిష్కరించాలంటూ
పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. ట్రాక్టర్ల ద్వారా ఏ విధంగానైతే ఢిల్లీ ముట్టడికి అంటే చలో ఢిల్లీకి రావాలని చెప్పి అనుకున్నారు. సో ఫైనల్గా మాత్రం పోలీసులు పకడ్బందీ వ్యూహంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లైఓవర్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు, ఏదైతే రెగ్యులర్గా ఉండేటటువంటి రోడ్స్ కావచ్చు, మొత్తానికి కూడా బ్లాక్ చేసేసారు. దాంతో రైతులనైతే ఢిల్లీలోకి రాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇప్పటి వరకు అంటే ఢిల్లీలోకి రైతులు రాకుండా ఏ విధంగానైతే మనం చూస్తున్నాము అంటే బార్డర్స్ వద్ద ఏకంగా వాల్స్ కట్టేశారు. సో ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రతి వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైతులు ఎవరు కూడా లోపలికి రావద్దు అంటే ఢిల్లీలోకి రావద్దు అని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఢిల్లీ మొత్తం ఇప్పుడు కొంత హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.